హెజ్కేలు గ్రంథం 21వ అధ్యాయం. అప్పుడు యెహోవా వాక్కు నాకు ప్రత్యక్షమై ఇలాగు సెలవిచ్చెను, నరపుత్రుడా, యెరూషలేము తట్టు నీ ముఖము త్రిప్పుకొని పరిశుద్ధ స్థలములను బట్టి ఇశ్రాయేలీల దేశమును గూర్చి ప్రవచించి ఇట్లనము. యెహోవా సెలవిచ్చినదేమనగా, నేను నీకు విరోధనైతిని. నీతిపరులనేమి దుష్టులనేమి నీలో ఎవరు నుండకుండా అందరిని నిర్మూలము చేయుటకై నా ఖడ్గము వరదూసి ఉన్నాను. నీతిపరులేమి దుష్టులేమి ఎవరును మీలో ఉండకుండా దక్షిణ దిక్కు మొదలుకొని ఉత్తర దిక్కు వరకు అందరిని నిర్మూలము చేయుటకై నా ఖడ్గము దాని వరలో నుండి బయలుదేరి ఉన్నది. యెహోవానైన నేను నా ఖడ్గము మరలా వరలో పడకుండా దాని దూసి ఉన్నానని జనులందరూ తెలుసుకొందురు. కావున నరపుత్రుడా, నిట్టూర్పు విడువుము. వారు చూచుచుండగా నీ నడుము బద్దలగునట్లు మనోదుఃఖముతో నిట్టూర్పు విడువుము. నీవు నిట్టూర్పు విడిచెదవేమని వారు నిన్ను అడగగా, నీవు శ్రమదినము వచ్చుచున్నదన్న దుర్వార్త నాకు వినబడినది. అందరి గుండెలు కరిగిపోవును, అందరి చేతులు బలహీనమవును, అందరి మనస్సులు అధైర్యపడును, అందరి మోకాళ్ళు నీరవును. ఇంతగా కీడు వచ్చుచున్నది, అది వచ్చేయున్నది అని చెప్పుము. ఇదే యెహోవా వాక్కు. మరియు యెహోవా వాక్కు నాకు ప్రత్యక్షమై ఇలాగు సెలవిచ్చెను, నరపుత్రుడా, నీవు ఈ మాటలు ప్రకటన చేసి ఇట్లనుము. యెహోవా సెలవిచ్చినదేమనగా, అదిగో ఖడ్గము, ఖడ్గమే కనబడుచున్నది. అది పదును గలదై మెరుగు పెట్టి ఉన్నది. అది గొప్ప వధ చేయుటకై పదును పెట్టి ఉన్నది. తలతలలాడునట్లు అది మెరుగు పెట్టి ఉన్నది. ఇట్లుండగా నా కుమారుని దండము ఇతర దండములన్నిటిని తృణీకరించున్నది అని చెప్పి మనము సంతోషించెదమా? మరియు దూయుటకు సిద్ధమగునట్లు అది మెరుగుపెట్టు వాని యొద్ద నుంచబడి ఉండెను. హతము చేయువాడు పట్టుకొనున్నట్లుగా అది పదును గలదై మెరుగు పెట్టబడి ఉన్నది. నరపుత్రుడ, అంగలాచుము, కేకలు వేయుము. అది నా జనుల మీదికిని ఇశ్రాయేలీల ప్రధానుల మీదికిని వచ్చుచున్నది. ఖడ్గభయము నా జనులకు తటస్థించినది గనుక నీ తొడను చరచుకొనుము. శోధన కలిగెను, తృణీకరించు దండము రాకపోయిననేమి? ఇదే యెహోవా వాక్కు. నరపుత్రుడా, చేతులు చరచుకొనుచు సమాచారము ప్రవచింపుము. ఖడ్గము ముమ్మారు రెట్టింపబడినదై జనులను హతము చేయునదై ఉన్నది. అది గొప్పవాని అంతఃపురము చొచ్చి వాని హతము చేయునది. వారి గుండెలు కరిగిపోవునట్లును పడద్రోయు అడ్డములు అధికములగునట్లును వారి గుమ్మములలో నేను ఖడ్గము దూసెదను. అయ్యయ్యో, అది తలతలలాడుచున్నది, హతము చేయుటకై అది దూయబడి ఉన్నది. ఖడ్గమా, సిద్ధపడి ఉండుము, కుడివైపు చూడుము, ఎడమవైపు తిరుగుము. ఎక్కడ నీకు పని ఉండునో అక్కడికి తిరుగుము. నేను కూడా నా చేతులు చరచుకొని నా క్రోధము తీర్చుకొందును. యెహోవానకు నేనే మాట ఇచ్చి ఉన్నాను. మరియు యెహోవా వాక్కు నాకు ప్రత్యక్షమై ఇలాగు సెలవిచ్చెను, నరపుత్రుడా, బబులోను రాజు ఖడ్గము వచ్చుటకు 2 మార్గములను ఏర్పరచుము. ఆ రెండును ఒక దేశంలో నుండి వచ్చునట్లు సూచించుటకై ఒక హస్తరూపము గీయుము. పట్టణపు వీధి కొనను దాని గీయుము. ఖడ్గమునకు అమ్మోనీల పట్టణముగు రబ్బాకు ఒక మార్గమును, యూదాదేశమందున్న ప్రాకారములు గల పట్టణముగు యెరూషలేమునకు ఒక మార్గమును ఏర్పరచుము. బాటలు చీలు చోట 2 మార్గములు, చీలు స్థలమున శకునము తెలుసుకొనుటకు బబులోను రాజు నిలుచుచున్నాడు. అతడు బాణములను ఇటు అటు ఆడించుచు విగ్రహముల చేత విచారణ చేయుచు కార్యమును బట్టి శకునము చూచున్నాడు. యెరూషలేము ఎదుట గుమ్మములను పడగొట్టు యంత్రములు పెట్టుమనియు, హతము చేయుదమనియు, ధ్వని ఎత్తుమనియు, జయధ్వని బిగ్గరగా ఎత్తుమనియు, గుమ్మములకు ఎదురుగా పడగొట్టు యంత్రములు ఉంచుమనియు, దెబ్బలు వేయుమనియు, ముట్టడి దెబ్బలు కట్టుమనియు యెరూషలేమును గూర్చి తన కుడి తట్టున శకునము కనబడును. ప్రమాణములు చేసుకొనిన వారికి ఈ శకునము వ్యర్థముగా కనబడును. అయితే వారు పట్టబడినట్లు వారు చేసుకొనిన పాపమును అతడు వారి జ్ఞాపకమునకు తెప్పించును. కాబట్టి ప్రభువైన యెహోవా ఇలాగు సెలవిచ్చుచున్నాడు, మీ అతిక్రమములు బయలుపడుట వలన మీ సమస్త క్రియలలో నుండి మీ పాపములు అగుపడునట్లు మీ దోషము మీరు మనసునకు తెచ్చుకొని నందునను నేను మిమ్మల్ని జ్ఞాపకము చేసుకొని నందునను మీరు చెయ్యి చిక్కి ఉన్నారు. గాయపడిన వాడా, దుష్టుడా, ఇశ్రాయేలీలకు అధిపతి, దోష సమాప్తి కాలమున నీకు తీర్పు వచ్చి ఉన్నది. ప్రభువైన యెహోవా ఇలాగు సెలవిచ్చుచున్నాడు, తలాటమును తీసివేయము, కిరీటమును ఎత్తుము. ఇది ఇకను ఇట్లుండదు. ఇక మీదట నీచుని గనునిగాను, గనుని నీచునిగాను చేయుము. నేను దానిని పడద్రోయుదును. దాని స్వాస్థ్యకర్త వచ్చు వరకు అదియు నిలవదు. అప్పుడు నేను దానిని అతనికి ఇచ్చేదను. మరియు నరపుత్రుడా, నీవు ప్రవచించి ఇట్లనము. అమ్మోనీయులను గూర్చియు వారు చేయు నిందను గూర్చియు ప్రభువైన యెహోవా సెలవిచ్చినదేమనగా, హతము చేయుటకు ఖడ్గము, ఖడ్గమే దూయబడి ఉన్నది. తలతలలాడుచు మెరుగుపెట్టిన ఖడ్గము వధ చేయుటకు దూయబడి ఉన్నది. శకునగాండ్రు నీ కొరకు మాయా దర్శనములు చూచుచుండగను, వారు వ్యర్థమైన వాటిని మీకు చెప్పుచుండగను. దోష సమాప్తి కాలమున శిక్ష నుండి హతులైన దుర్మార్గుల మెడల ప్రక్కన అది నిన్ను పడవేయును. ఖడ్గమును వరలో వేయుము. నీవు సృష్టింపబడిన స్థలములోనే, నీవు పుట్టిన దేశంలోనే నేను నీకు శిక్ష విధింతును. అచ్చటనే నా రౌద్రమును నీ మీద కుమ్మరించెదను, నా ఉగ్రతాగ్నిని నీ మీద రగులబెట్టెదను. నాశనము చేయుట యందు నేర్పరులైన క్రూరులకు నిన్ను అప్పగించెదను. అగ్ని నిన్ను మింగును, నీ రక్తము దేశములో కారును. నీ వెన్నటికి నీ జ్ఞాపకమునకు రాకయుందువు. యెహోవానగు నేనే మాట ఇచ్చి ఉన్నాను.